హలో ఆల్, వెల్కమ్ టు వల్లీస్ వ్లాగ్. దేవి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 6వ రోజు దుర్గామాత యొక్క శక్తి స్వరూపం కాత్యాయని దేవి. పూర్వం కాత్య అనే మహర్షి ఉండేవాడట. ఆయన వంశస్థుడే కాత్యాయన మహర్షి. ఈ కాత్యాయన మహర్షి పరాంబాదేవి అనే దేవిని ఉపాసిస్తూ దుర్గాదేవి తన ఇంట పుత్రికగా జన్మించాలని అమ్మవారికి తపస్సు చేశాడంట. అతని భక్తికి మెచ్చిన అమ్మవారు అలాగే అని ఆయనకు వరమిచ్చారట. ఆ తరువాతి కాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు భూలోకాన్నంతా తన అత్యాచారాలతో దద్దరిల్లింపజేశాడంట. ఈ మహిషాసురుణ్ణి సంహరించడానికై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీరు ముగ్గురు కలిసి తమ అంశతో ఒక దేవిని జన్మింపజేశారంట. ఆమెని మొట్టమొదటగా ఈ కాత్యాయన మహర్షి పూజించారట. అందుకే అమ్మవారిని కాత్యాయని అని పిలుస్తారట. అందుకే అమ్మవారు ఈ నామంతో ప్రసిద్ధి చెందారు అంటారు. అలాగే ఈ కాత్యాయని దేవి ఈ కాత్యాయన మహర్షికి పుత్రికగా జన్మించారు అనేది కూడా ఒక కథ ఉందండి. అలాగే కాత్యాయని దేవిని గోకులంలో గోపికలందరూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని తమ భర్తగా పొందాలని యమునా నది తీరంలో కాత్యాయని దేవిని కొలిచేవారంట. అందుకనే ఈమెను గోకులానికి అధిదేవతగా భావిస్తారు. ఈ అమ్మవారు చతుర్భుజ 4 హస్తాలు కలిగి కుడి హస్తం ఒకటి అభయముద్రలోను మరొకటి వరదముద్రలోనూ ఉంటుంది. ఎడమ చేతిలో ఒక చేతిలో ఖడ్గం, రెండవ చేతిలో కమలాన్ని ధరించి ఉంటారు. అమ్మవారిని ఉపాసించిన వారికి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే చతుర్విధ పురుషాల ఫలం కూడా దక్కుతుందంట. ఈ అమ్మవారిని శరణుచొచ్చిన భక్తులకు అమ్మవారు రోగాలు, శోకాలు, సంతాపాలు వీటన్నింటి నుంచి దూరం చేస్తుందంట. ఈ అమ్మవారిని ఉపాసించే వాళ్ళకి అమ్మవారు ఎంతో చక్కని ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారనేది కూడా ప్రతీతి. ఇదండి కాత్యాయని దేవి యొక్క కథ. నా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.